అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాదే నక్కలేదు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పువ్వులు తెచ్చి వేళ, నాది నక్కలేదు గొలుసు. నీ మామగారు వచ్చేటి వేళ, నీకు మందారం తెచ్చి వేళ, నాది నక్కలేదు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్కలేదు గొలుసు. నీ మరిది గారి వచ్చేటి వేళ, నీకు మర్మల్లు తెచ్చేటి వేళ, గడియారో తెచ్చేటి వేళ, నీకు కనకంబరో తెచ్చి నీ వేళ, నాది నక్కలీజు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్కలీజు గొలుసు. ఆ పట్టు చీర తెచ్చి నీ వేళ, నీవు కట్టుకొని వచ్చి నీ వేళ, పట్టు చీర తెచ్చి నీ వేళ, నీవు కట్టుకొని వచ్చి నీ వేళ, బొట్టి బిల్ల అలాగే బొట్టు బిల్ల వసి బొట్టు బిల్ల తెచ్చేటి వేళ, నువ్వు పెట్టుకొని వచ్చి నీ వేళ, నాది నకిలీ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నకిలీ గొలుసు. బావొచ్చాడో లెక్క బావొచ్చాడే, అది అంత బాగున్నాడో లెక్క బాగున్నాడు, బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. ఎడమ కాలు కేజినాడు ఎర్రడు జోడు, ఇప్పుడు కాలు కేజినాడు కర్రెడు జోడు, పక్క జబ్బులు చేయాడు రూపాయి లేదే. బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మళ్ళీ పువ్వులు పెట్టుకొని రమ్మన్నాడు, నేను వెళ్ళాక తాగా జీతం అన్నాడు. బావొచ్చాడో లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు. ఊరి శివుని గుడి కాడుగా రమ్మన్నాడు, నేను వెళ్ళాక తేరేక ఒగ్గేశాడు. నామగుడు నన్ను కొట్టి వాళ్ళ అమ్మ, నామగుడు నన్ను కొట్టి, నామగుడు నన్ను కొట్టి గోడ మీద తిరిగిచారు బావిచ్చిన బండి పువ్వు. నేను పట్టు చీర కట్టుకొని పుట్టింటికి పోతుంటే ఎంత వచ్చినాడు, నా కాలు పట్టినాడు, నన్ను బదులాడినాడు. నా మొగుడు నేను కొట్టుకుంటే మీ అందరికి ఎందుకర్ర మూసలు, నా మొగుడు నేను కొట్టుకుంటే మీ అందరికి ఎందుకర్ర మూసలు. అలాగే కోచింది కొప్పు తెచ్చి కొప్పు నిండా పువ్వులు ముడిచి, కళ్ళ నిండా కాడి కట్టి, కాలు నిండా పట్టిలెట్టి, గడపట్టిని కూర్చుంటే రాని రమ్మన్నాడు, దగ్గరికి వచ్చాడు ఇంటికి పదమా, రాని రమ్మన్నాడు దగ్గరికి వచ్చాడు. ఆ మొగుడు నేను కొట్టుకుంటే మీ అందరికి ఎందుకర్ర మూతులు. ఆ మొక్కజొన్న తోటగాడు మంచి మీద నేను నింతే, అడు జొన్న గుడ్డికి వచ్చాడు మంచిదాని అన్నాడు, ఇంటికి పదమన్నాడు. ఆ ముద్దలన్నీ పెట్టాడు, ఇంటికి పదమన్నాడు, బయటికి వెళ్దామన్నాడు, పైకి ఎక్కామన్నాడు. నా మొగుడు పైకి నేను ఎక్కిది మీ అందరికి ఎందుకని మూతులు, నా మొగుడు పైకి నేను ఎక్కిది మీ అందరికి ఎందుకన్న మూతులు. మృతి నిండా బొట్టు పెట్టి మృతి నిండా బొట్టు పెట్టి బొట్టు కింద చీర కట్టి బొమ్మంచు రైగు తడికి బొమ్మలాగా నేనంటే, ఆ పదమన్నాడు మా సినిమాకి వెళ్దామన్నాడు. నా మొగుడుతో సినిమాకి వెళ్తే మీ అందరికి ఎందుకన్న మూతులు, అబ్బా మొగుడుతో సినిమాకి వెళ్తే మీ అందరికి ఎందుకన్న మూతులు. చెరులోనే చేప పిల్ల సాగిరావు గడ చక్కల పిల్ల, చెరులోనే చేప పిల్ల సాగిరావు గడ చక్కల పిల్ల, సన్నదాజి మళ్ళీ తీగవే నా రాజులమ్మ, అందాల చందమామవే, అందాల చందమామవే. పచ్చాని పైరి కాడవరు నాటు లేదుంటే, పచ్చాని పైరి కాడవరు నాటు లేదుంటే, నీ సన్న నడుము మడతే పడ్డదే నా రాజులమ్మ, అందాల చందమామవే. చెరిలోనే చేప పిల్ల సాగిరవ గడి చక్కల పిల్ల, సన్నదాజి మళ్ళీ తీగవే అందాల చందమామవే. మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే, మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే, బాయిలు నేడో వంగి చూతవే నా రాజులమ్మ, నీ శమకని బింది జార చేస్తవే, బాయిలు నేడో వంగి చూస్తవే
ఈ చౌకని పిండి సార చేస్తే. సూపర్ సూపర్. ఎప్పుడు ఒక మాట మాత్రం చెప్తారు, ఏ కళాకారుడు ఏ స్థాయికి వెళ్ళినా మొదట మన జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు మర్చిపోకూడదని. ఇప్పుడు మొన్న మీరు అమెరికా వెళ్ళారు, ఎంత ఇచ్చారు ప్రోగ్రామ్ కి? మాకు $5 ఇచ్చారు, బయట నాకు 50,000 పడ్డాయి. సూపర్. ఒకప్పుడు ఇంటి కోసం, ఇంట్లో పిల్లల్ని పోషించడం కోసం రైలు బండి మరిగిన నేను అని చెప్తూ ఉండేవారు. అప్పుడు ఎంత వచ్చేది రైల్లో పాటలు పాడితే? 600, 500, 700 అలా ఏ రైలు పడితే ఆ రైలు మీరు విశాఖ వెళ్ళి పుందూరులోకి పలాస వరకు వెళ్ళి చక్కనటువంటి నా జానపద జీవితంతో నా పాటలతో దాటించి రూపాయలు ఇచ్చిన. అప్పుడు ఆ రోజుల్లో 500 ఇంటికి నా భార్య పిల్లలు మా కారు వెళ్ళి చాలా అంశాలు పాతం. ఒకనప్పుడు కాలు ఉరిచిపోయి చాలా అవసరపడి బొమ్మలు పెట్టి దత్తలు చచ్చిపోయినాడు. అసలు ఇప్పుడు గొప్ప ఇప్పుడు ఎందుకనేసి నాకు కాపాడు నేను ఎవరు ముందు పోతామా. తనువే మాయరా తపనే మానరా నిజమున కానలేక నిద్రపోకురా. తనువే మాయరా అమ్మ కడుపును అవతరించి జీవనగా మాయ జగమను. అదిగో జననము ఇదిగో మరణము, అదిగో జననము ఇదిగో మరణము. అరే మనిషి జన్మ ఏమి చిత్రము. తనువే మాయరా తపనే మానరా నిజమున కానలేక నిద్రపోకురా. అందుకే ఈ మాయలో పడిపోకూడదు, అందుకే ఈ మాయలో పడిపోకూడదు అంటారు. నాది నాది అనుచు నీకు వాదనే అలరా, ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు. నాది నాది అనుచు నీకు వాదనే అలరా, ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు. అది ఇది నాదని వాదనయాలరా దేవా, అది ఇది నాదని వాదనయాలరా. నీదని బ్రతుకు కూడా నీటి పుడగరా. తనువే మాయరా తపనే మానరా నిజమున కానలేక నిద్రపోకురా. సూపర్ సూపర్. ఇప్పుడు అసరయ్యని ఎలా గుర్తుపడుతున్నారు అందరూ బయట? మేడం కూడా మీరు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టారు. ప్రభుత్వాలు తీసుకెళ్ళారు అటు ఉన్నాయి, మా దగ్గర నా బద్దలు తీసుకెళ్ళేటట్టు ఉన్నాయి. మీరు మా ఇంటికి వచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఒక లెక్కైనటువంటి మాటలు నీ ప్రపంచం వాళ్ళు వెళ్ళేసింది. గొప్పగా మేడం గారు చెప్పడం అయితే నువ్వు చెప్పడం అయితే మంచిది అని అంటారు కాదు. అదేనో అప్పుడు ట్రైన్ లో పాటలు పాడినప్పుడు ఇగో అసరయ్య ఇది ఉంచు అని చేతిలో డబ్బులు పెట్టేవారు. ఇప్పుడు అసరయ్య నువ్వు సినిమాల్లో పాటలు పాడుతున్నావని సెల్ఫీలు తీసుకుంటున్నారు. బాగా ఆ మార్పు ఎలా ఉంది? ఆ మార్పు చాలా నువ్వు వచ్చిన తర్వాత మారింది అమ్మా. యథార్థం చెప్తాను, మీ టాలెంట్ ఎంత? మీ వయసు ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 66, 67 నడుస్తుంది. 67 నడుస్తోంది. అవును. ఈ వయసులో ఆ గొంతు, ఆ ఎనర్జీ ఎక్సలెంట్. అమెరికాలో ఏం చెప్పారు మీ ప్రోగ్రామ్? అక్కడ మా హైదరాబాద్ వాళ్ళు అందరూ వచ్చారు. అలీబాబు ఎవరెవరు వచ్చారు వాళ్ళు అందరూ హెచ్చరి అన్నారు. సార్ అమెరికాలోనా ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేచ్చాడు. ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడు కళ్ళు కొట్టేచ్చాడు. అడు టైల్ చూసి మనసు నాకు లాగేసింది, అప్పో టైల్ చూసి నా మనసు లాగేసింది. నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు. అప్ప ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేచ్చాడు. నవ్వులతో పడగొట్టి ముద్దులతో ముంచెత్తి తెలిపి చేతలన్నీ చేసేచ్చాడు. ఆడు పగలు చూపుతో నన్ను మరలేచాడే, నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు నైలేచాడే కళ్ళు కొట్టేశాడు. అబ్బాయి ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు నైలేచాడే కళ్ళు కొట్టేశాడు. పరికి నీళ్ళు కట్టుకొని వాళ్ళ అమ్మ చుమకాల్లో పెట్టుకొని, వాళ్ళ అబ్బా పరికి నీళ్ళు కట్టుకొని చుమకాల్లో పెట్టుకొని వెయ్యారా చిలుకలు వచ్చేసాను. వాడంతే నాకు ఇష్టమని చెప్పేశానే, కన్న వాళ్ళ కదయ్యో వాడు కైపు చూపుడు. అబ్బాయి ఇచ్చేపరము జంటరికి రమ్మన్నాడు, వాడు నైలేచాడే కళ్ళు కొట్టేశాడు.
రొట్టైలు చూసి మనసు నాకు లాగేసింది, రొట్టైలు చూసి మనసంతా లాగేసింది. నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. చిలకపాత చీర కట్టి ఆ దెమ్మ తిరిగి పోజుతోటి, అలాగే చిలకపాత చీర కట్టి దెమ్మ తిరిగి పోజుతోడు తలుపుతాడు నిలుసోని చూస్తే ఉంటే నా చూపు కోసం పడికాపులు కాస్తున్నాడే. నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు, వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. అబ్బాయి ఇచ్చే బలుపు జంటరికి రమ్మన్నాడు, అడుగులైనేచాడే కొండ గీటేచాడే. సూపర్ సూపర్ ఎక్సలెంట్. అందమైన మనసు, అమాయకత్వం, అంతకు మించి అద్భుతమైన టాలెంట్ మన బోనెల ఆశ్రయ్య గారి సొంతం. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ వచ్చినందుకు.